ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మీకు ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అని ఒకసారి చెక్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ స్వప్న, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కేకే విరాట్ హాస్పిటల్, కరీంనగర్. సాధారణంగా మగవాళ్ళలో అయితే ప్రతి 72 రోజులకు ఒకసారి కొత్త స్పర్మ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అదే ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ ఏంటంటే మనము ఏజ్ పెరుగుతూ ఉంటే ఆ ఎగ్ నెంబర్ అండ్ క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. అది ఏ ఏజ్ లో ఎక్కువ స్టార్ట్ అవుతుంది అంటే 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఎగ్ నెంబర్ ఇంకా క్వాలిటీ కూడా తగ్గుతూ ఉంటుంది. చాలా వరకు ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో సాధారణంగా ఉండే సమస్య ఏంటంటే పీసీఓఎస్ లో ఏంటంటే ఎగ్ పెరగడము ఇంకా రిలీజ్ అవ్వడం అనేది కూడా సరిగ్గా ఉండదు. అందువలన ఇది కూడా ఇన్ఫర్టిలిటీ కారణం అవుతుంది. నెక్స్ట్ అనటామికల్ ఫ్యాక్టర్స్ అంటే దీంట్లో ట్యూబ్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. ట్యూబ్ లో ఇన్ఫెక్షన్ వచ్చి దాంట్లో వాటర్ వచ్చి వాపు రావడం కానీ దాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటాము. కొంతమందికి చీము కూడా వస్తూ ఉంటుంది, దాన్ని పయోసాల్పింగ్స్ అంటాము. అలాంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా? దాంతో పాటు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ట్యూబ్స్ అనాటమీ అనేది డిస్టర్బ్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ట్యూబల్ బ్లాక్స్. మనకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక ట్యూబ్ అయినా ఓపెన్ అయి ఉండాలి. కొంతమందిలో 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ ఉంటాయి, అది కూడా ఇన్ఫర్టిలిటీ కారణమవుతుంది. అనటామికల్ ఫ్యాక్టర్స్ లో ట్యూబ్స్ ఒకటే కాకుండా యూట్రస్ ఎలా ఉంది అని కూడా చూసుకుంటాం. దాంట్లో ఏంటంటే మనకి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత 4th డే నుంచి 6th డే మధ్యలో బేబీ వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. దాన్ని ఇంప్లాంటేషన్ అంటాము. ఆ ఇంప్లాంటేషన్ దగ్గర ఏమన్నా గడ్డలు ఉన్నాయా, లోపల పాలిప్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఇంకా అడినోమయోసిస్ అండ్ ఎండోమెట్రియోసిస్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మెడికల్ ఫ్యాక్టర్స్ లో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, SLE లాంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా అవి ఎగ్ పెరగడంలోను ఇంకా రిలీజ్ అవ్వడంలోను బేబీ వచ్చి అతుక్కోవడం అంటే ఇంప్లాంటేషన్ ప్రాసెస్ లో కూడా ఇంటర్ఫియర్ అయి ఇన్ఫర్టిలిటీని కాజ్ చేస్తుంది. ఈ విషయంలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని సంప్రదించండి.